ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే క్వాలిటీ అనలిస్ట్ జాబ్స్ను రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు స్పెక్ట్రా ఫోర్స్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. కేస్ వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అంటే మీకు స్టార్టింగ్ శాలరీ 25,000 పర్ మంత్ శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు స్పెక్ట్రా పోస్ట్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంప్లీట్ చేసి రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంప్లీట్ చేసి క్వాలిటీ అనలిస్ట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక చూడండి మనకు రిమోట్ అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి వర్క్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు టైటిల్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఫ్రెషర్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే కేసు ఇక్కడ చూడండి మనకు ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీ దగ్గర ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ ఎనీ పీజీ. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ ఉన్నా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే గేస్ ఇక్కడ చూడండి 3.5 to 4.75 lakh per annum శాలరీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు స్టార్టింగ్ శాలరీ 25,000 to 30,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి ఉండే వర్క్ చేస్తే మంత్లీ 25,000 to 30,000 మనైతే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కేసు మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఇక కంపెనీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో సో ఇక ప్రోడక్ట్స్ సంబంధించి మీరు క్వాలిటీ అయితే అనలిస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా మీరు క్వాలిటీ ఆడిటర్గా కాల్ ఆడిటర్గా అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్ట్ సంబంధించి మీరు క్వాలిటీ అయితే అనలిస్ట్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఎటువంటి ప్రోడక్ట్స్ పైన మీరు క్వాలిటీ అనలిస్ట్ చేయాలని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి గుడ్ టు హ్యావ్ ఏ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ బీపీఐ టూల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరైతే ఇక బీపీఐ టూల్స్ని అర్థం చేసుకుంటే అంటే బేసిక్గా మీకు అర్థం చేసుకుంటే కెపాసిటీ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ప్రొఫిషియన్సీ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీకైతే ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి, సెల్ఫ్ మోటివేటర్ అయ్యి ఉండాలి. దీంతో పాటు పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ ఫ్లెక్సిబుల్గా అయితే ఉండాలని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. మినిమం సూపర్విజన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అలాగే ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు వచ్చేసి నైట్ షిఫ్ట్స్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. నాన్ రొటేషనల్ షిఫ్ట్స్ ఇవి. సో ఓన్లీ మీరు నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి వెళ్ళింగ్ అనుకుంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మనకు సాటర్డే సండే ఫిక్స్డ్ ఆఫ్స్ అయితే ఉంటాయి. వారానికి 5 రోజులు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మంచి ఆపర్చునిటీనే కాబట్టి యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బెనిఫిట్స్ అండ్ పర్క్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే మెంటరీ అవార్డ్స్ అయితే ఉంటాయి. 5 years రిటెన్షన్ బోనస్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. రెఫరల్ పాలసీస్ అదేవిధంగా ఇంటర్నెట్ రింబర్స్మెంట్, రూటర్ యూపీఎస్ రింబర్స్మెంట్, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, కోవిడ్ ఇన్సూరెన్స్, అదేవిధంగా గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్, ఆన్ కాల్ డాక్టర్ సపోర్ట్, కోవిడ్ ప్రోటోకాల్స్, సోడెక్స్ బెనిఫిట్స్, అదేవిధంగా లీవ్ పాలసీ, అదేవిధంగా లీవ్ ఎన్కాష్మెంట్, బ్యాంక్ అసిస్టెన్స్, న్యూ జాయినర్స్ అప్రోబేషన్ రివార్డ్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్, గ్రాట్యుటీ, ప్రొవిడెంట్ ఫండ్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అయితే మనకి కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మనకు మంత్లీ శాలరీ ప్రొవైడ్ చేస్తే ఇక బెనిఫిట్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక ఆఫీస్లో
లొకేషన్ వచ్చేసి మనకు మొహాలీలో అయితే ఉంది. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో అప్లై పైన క్లిక్ చేస్తుంటే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ లా రావడం జరుగుతుందన్నమాట. సో మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్లయితే ఇక ప్రొఫైల్ని అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. సో మీకు పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేసేసి సో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసేయండి. సో ఇక కంపెనీ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఇక క్వశ్చన్స్కి మీరు ఫిల్ చేసేసి సో సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్, అదేవిధంగా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని చెప్పేసి, అదేవిధంగా నైట్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అనేది అడుగుతున్నారు. సో ఇక డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫిల్ చేసేసి మీరు అప్లికేషన్ని సబ్మిట్ చేశారంటే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ క్వాలిటీ అనలిస్ట్ అని చెప్పేసి మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వాళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.